పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ ను ఇప్పుడు పోలీసులు ధృవీకరించారు. అల్లు అర్జున్ రిమాండ్ కి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్ మధ్యాహ్నమే ఆయనకి రిమాండ్ అయితే తరలించినటువంటి సంగతి తెలిసిందే. పూర్తి ఎఫ్ఐఆర్ కాపీ కూడా సిద్ధమైపోయింది. సో ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కి 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధించారు. సో తన బెడ్రూమ్ లోకి వచ్చి మరీ అదుపులోకి తీసుకున్నారు. కనీసం బట్టలు మార్చుకునే సమయం ఇవ్వలేదని ఆయన వాపోయాడు. ఉన్నపళంగా తమతో రావాలని చెప్తే ఎలా అంటూ ప్రశ్నించారు. పోలీసులు తీసుకెళ్లడంలో తనకి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే బన్నీ కోరిక మేరకు డ్రెస్ మార్చుకునే అవకాశం ఇచ్చామని పోలీసులు అయితే చెప్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లిన పోలీసులు పరీక్షల నిమిత్తం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అల్లు అర్జున్ థియేటర్కి వచ్చిన సమయంలో భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకున్నందుకే థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా అల్లు అర్జున్ కోసం ఇప్పుడు ఎవరు రంగంలోకి దిగబోతున్నారు? అల్లు అర్జున్ నిజంగా 14 రోజుల రిమాండ్ను విధించిన తర్వాత నాంపల్లి కోర్టులో అయితే దీని జరిగింది. ఇప్పుడు ఆయన చెంచల్గూడ జైలుకి అయితే తరలించినట్టుగా అయితే తెలుస్తోంది. సో రిలీజ్ సమయంలో ఏ విధంగా అయితే సినిమాకు హైప్ ఉందో 1000 కోట్లు సాధించిన తర్వాత ఇప్పుడు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్ బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటే ఏం జరుగుతుందని ఆలోచించేలోపే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కి బెయిల్ ఇవ్వాల్సిందిగా తెలంగాణ స్టేట్ సీఎం ని కోరినట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఈ పొలిటికల్ రివెంజ్ అనేది ఏమీ లేదని, మెగా ఫ్యామిలీ ఎప్పుడు కూడా అల్లు అర్జున్ కి అండగానే ఉంటుందంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అల్లు అర్జున్ బయటికి రావడం ఖాయమని బెయిల్ అయితే ఇచ్చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది.